అని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను. గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనం చదువుకున్నటువంటి భాగము అపోస్తలుడైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళకి చెప్తూ దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన చేసేటువంటి విధానము అని అబ్రహామును ఉదాహరణగా తీసుకొని రోమాలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక పత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే 17వ వచనంలో దేవుని గురించి చెప్తూ తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా తాను అంటే అబ్రహాము విశ్వసించినటువంటి దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఆయన మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అంటే మన ప్రస్తుత పరిస్థితిలో మరి అబ్రహామును ఏమన్నాడంటే ఆయన పిలిచి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి నేను తీసుకెళ్తాను అన్నాను. అబ్రహాము యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన ప్రతి ఊర్లోనూ ప్రతి దేశంలోనూ పరదేశిగా ఉంటున్నాడు. దేశం అతను కాదు, ఊరు అతనిది కాదు, పరదేశిగా ఉంటూ గుడారాలు వేసుకుంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అబ్రహాం. మరి గుడారంలో నివసిస్తూ పరదేశిగా ఉన్నటువంటి ఆ అబ్రహాముని ఆయన అంటున్నాడు, అదే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అవన్నీ లేవు, అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. ఆయనకి సంతానం లేదు. అబ్రహాం సంతానం లేదు దేవుడు పిలిచినప్పుడు. అయితే ఆయన అన్నాడు అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, ఆ విధంగా నెరవేర్చేవాడు దేవుడు. ఆ విధంగా నెరవేర్చేవాడు దేవుడు అని ఉదాహరణగా అబ్రహాము తీసుకొని అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడు. మృతులను సజీవులుగా చేయవాడట. ఇది గొప్పతనం. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత 18వ వచనంలో నీ సంతానం ఈలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇదన్నమాట.
మనం చెప్పుకున్నట్లుగానే ఏమంటున్నాడు ఇక్కడ, అనేక జనములకు తండ్రిగా చేస్తానని మరి దేవుడు పిలిచాడు. అంటే నిరీక్షణకు ఆధారం లేదు. అనేక జనములకు సంతానమే లేకపోతుంటే అనేక జనాలకి నేను తండ్రిగా చేస్తాను అంటే నిరీక్షణకు, అంటే అది నమ్మడానికి కూడా ఆధారం లేదు. దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మడానికి కూడా ఆధారము లేనటువంటి పరిస్థితిలో అబ్రహాము మరి జీవిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు, ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అది నిరీక్షణ కలిగి నమ్మెను అంటే దేవుడు ఈ పని చేస్తాడు, ఆయన ఈ విధంగా చేస్తాడు, జరిగిస్తాడు అంటే ఆయన చేస్తాడంతే. అది ఆయన మనకి వాగ్దానం చేశాడంటే ఆయన చేస్తాడు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా మీరు నిరీక్షణ కలిగి అవిశ్వాసాలు కాకుండా ఉండండి అని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత చూడండి, అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతి తుల్యమైనట్టు. ఇది అంటే 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా మరి సంతానం లేదు. దేవుడేమో అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానని చెప్పాడు. 100 సంవత్సరాలు అయిపోయింది, తన శరీరము ఎట్లయిందంట, మృతతుల్యము అంటే జీవము లేకుండా, పనికి రాకుండా, జీవము లేకుండా అబ్రహాము యొక్క శరీరము తయారైపోయింది. తర్వాత శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని, శారా గర్భము మృతతుల్యమైపోయింది, అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యమైంది. దేవుడైతే వాగ్దానం చేస్తాడు, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తాను, అనేక జనములకు తండ్రిగా చేస్తాను. 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇది అబ్రహాము తన శరీరము మృతతుల్యమైపోయింది. అయితే ఆయన దేవుని మహిమ, ఆయన వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. అది దేవుడు మనకు వాగ్దానం చేసిన వాడు సమర్థుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. కానీ ఇది మనకి అసాధ్యమే కావచ్చు. ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దానము అది అసాధ్యమే కావచ్చు, కానీ ఆయన సాధ్యపరిచే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏమంటున్నాడు, సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇది విశ్వాసము వలన బలము పొందెను. ఎట్లా మృతి తుల్యమైనటువంటి శరీరాలు కలిగినటువంటి శారా, అబ్రహాము విశ్వాసము వలన బలము పొందెను, విశ్వాసము వలన బలము పొందెను. 22వ వచనం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది విశ్వాసము వలన బలము పొందడం బట్టి అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినవి అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఇదన్నమాట. అపోస్తలుడైన పౌలు అబ్రహాం గురించి చెప్తూ అది అబ్రహాముకే కాదు మనకి కూడా అంటే మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు, అది అంటే మృతులలో నుండి లేపినటువంటి దేవునికి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము కూడా నీతిమంతులుగా చేయబడతాము. మనము కూడా నీతిమంతులుగా చేయబడతాము. మన ప్రభు అయిన యేసును
మృతుల నుండి లేపిన వారిని విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము రాయబడను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడకై లేపబడను. చివరికి ఆయన అంటున్నాడు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి చెప్తూ ఉన్నాడు. మృతతుల్యమైనటువంటి అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసము వలన బలము పొంది దేవుని యొక్క వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చుకున్నాడో, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మన అపరాధముల నిమిత్తమును అప్పగించబడను. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన అపరాధముల నిమిత్తము ఆయన ఏం చేశాడంట? అప్పగించబడ్డాడంట. మనము నీతిమంతులుగా తీర్చబడటకై తిరిగి లేపబడను. అబ్రహాము ఏ విధంగా అయితే మృతతుల్యమైనటువంటి శరీరాన్ని కలిగి విశ్వాసం ఉంచి తిరిగి జీవాన్ని పొందుకున్నాడు. మృతతుల్యమైనది తిరిగి జీవాన్ని కోలుకున్నాడు. మరి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరణించుట ద్వారా మనం లేపబడ్డామంట. ఆయన మరణించుట ద్వారా ఆయన తిరిగి లేచుట ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన తిరిగి లేచుట ద్వారా మన నీతిమంతులు చేయడానికి ఆయన తిరిగి లేచాడు. మరణించి తిరిగి జీవాన్ని పొందుకున్నాడు. మనం చేసినటువంటి అపరాధం నుంచి ఆయన అప్పగించబడ్డాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాముని మనతో పోల్చుకున్నట్లయితే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాముకి దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. అబ్రహాముకి ఎప్పుడైతే అవసరమైతే దేవునితో మాట్లాడుతూ, దేవుడికి ప్రార్థన చేస్తూ, దేవునితో కలిసి ఆయన జీవిస్తూ వచ్చాడు అబ్రహాము. అయితే మన యొక్క పరిస్థితి ఒకప్పుడు ఏ విధంగా ఉంది అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, పేజీ నంబర్ 173, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అబ్రహాము దేవునితో కూడా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. తన శరీరం మాత్రమే మృతతుల్యమైంది. మన పరిస్థితి ఎట్లా ఉండదు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మనం దేవునితో కూడా లేవు. మనం చేసినట్టు పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి మనం చనిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాం. అలాంటి చనిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నాం. దేవునికి ప్రార్థన చేయలేదు, దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవునితో మాట్లాడలేదు, ఎటువంటి సంబంధం లేదు మనకి. అయినా సరే ఆయన ప్రేమ గలవాడు గనుక, ఆయన మనల్ని ప్రేమించువాడు గనుక, ఆయన ప్రేమను మన ఎడల వెల్లడిపరచువాడు గనుక ఏం చేశాడంట? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇది క్రీస్తుతో కూడా బ్రతికించాడు అంటే యేసు క్రీస్తు ప్రభు అక్కడ రోమా రాష్ట్ర పత్రికలో చెప్పినట్లుగా ఆయన మన అపరాధముల చేత అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడకై ఆయన లేపబడెను. ఇదనమాట. దేవుడు మన కొరకు ఆయన మానవ శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ లోకంలో మానవుని వలె చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు మన కొరకు. అక్కడ అబ్రహాం కొరకు అయితే ఆయన చనిపోలేదు. అబ్రహాం కొరకు దేవుడు చనిపోలేదు. మృతతుల్యమైనటువంటి అబ్రహాము యొక్క శరీరాన్ని ఆయన జీవింపజేశాడే కానీ అబ్రహాం కొరకు దేవుడు చనిపోయినట్లుగా ఇక్కడ రాయబడలేదు. అయితే మనమైతే ఇక్కడ చనిపోయినటువంటి వారముగా ఉన్నాం. మన అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన బ్రతికించుట కొరకై, తిరిగి జీవమును తెచ్చుట కొరకై దేవుని యొక్క
కుమారులుగా దేవుని యొక్క స్వకీయ జనాంగంలో చేర్చబడుటకై ఆయన ఏం చేశాడట? ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి ఆయన దీనుడుగా దరిద్రుడుగా వచ్చి మన కొరకు ఆయన చనిపోయాడు. చనిపోయిన మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. చనిపోయి తిరిగి లేపబడ్డాడు. అంటే దేవుడు మన ఎడల ఆయన యొక్క ప్రేమ అనేది ఎంత ఉన్నతముగా ఉన్నదో చూడండి. మనం అడగకుండా, మనం ఆయన వెతకకుండా ఆయనే మన దగ్గరకు వచ్చాడు. ఆయనే మన దగ్గరకు వచ్చాడు. అంటే అబ్రహాము కంటే కూడా మనము విలువైన వారము అని అపోస్తలుడైనటువంటి పౌలు మరి రోమాలో ఉన్నటువంటి సంఘానికి, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన అనేక పత్రికల ద్వారా వారికి జ్ఞాపకం చేస్తూ, వారిని బలపరుస్తూ, వారిని దేవుని యొక్క సన్నిధిలో నడిపిస్తూ వచ్చాడు. మరి నేడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువును నమ్మకం ఉన్నటువంటి అంతకుముందు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మనము కూడా మరి పాపంలోనే ఉన్నాం, పాపంలోనే జీవిస్తూ ఉన్నాం, నిత్య నరకానికి పాత్రలమై ఉన్నాం. అలాంటి మనల్ని దేవుడు తానే మనల్ని ప్రేమించి మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అందుని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా మరి ఏక మనస్సు కలిగి ఆయన స్తుతించి ఆయన ఆరాధించాలి. దేవుడు మనకు చేసినటువంటి ఆ గొప్ప మేలును బట్టి మనం ఆయన స్తుతించి ఆయన ఆరాధించాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆ విధంగా మనమందరము కలిసి ఆరాధించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక.